ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ రాబోతుంది కదా, మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ వస్తేనన్నా మంచి చేస్తుందేమో, బీఆర్ఎస్ వస్తేనన్నా మంచి చేస్తుందేమో, బీజేపీ వస్తేనన్నా మాకు ఇవి అనుకున్నాయి దక్కుతావేమో అనిపిస్తుందా మీకేమన్నా? మాకు ఏ పార్టీ వస్తుందో ఏం కాదో మాకు తెలుస్తలేదు. అంతా పబ్లిక్ మీద ఆధారపడి ఉన్నది. ఇది వస్తుందా అది వస్తుందా, టీఆర్ఎస్ వస్తుంది కొంతమంది అంటున్నాం, కాంగ్రెస్ వస్తుంది కొంతమంది అంటున్నారు. ఏం వచ్చేది మాకు తెలియదు. అంటే వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి కదా, బీఆర్ఎస్ చేసిన మంచి పనులు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే మాకు 6,000 పింఛన్ ఇస్తున్నాడు, 5,000 ఇస్తున్నాడు. ఏంది మరి ఆయన చేసిన పంచాలు ఓట్లు వేయండి అని వచ్చి అడుగుతారు కదా, వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాం, వాళ్ళని కూడా గట్టిగా అడుగుతాం. ఏం చెప్పారు మరి? చేస్తామని చెప్పి రాని ఎవరు మన దగ్గరికి ఇంకా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మొత్తం మీద నువ్వు ఓవర్ కోట్ వేద్దాం అనుకుంటున్నా? నేనా నాకు తెచ్చినట్టు చేసిన వాళ్ళకి అంతే అంతే. ఉంది నాకు నల్ల బిల్లు వస్తూనే ఉంది, అది మాపి లేదు. పింఛన్ ఇస్తాను, పింఛన్ లేదు. ఏ గీడ రైతు బంధు ఎక్కడి ఊర్లలో పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. సన్న బియ్యం వచ్చినాయి మీకు? వస్తున్నాయి. ఆ కేసీఆర్ ఇచ్చినవి వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం రాలేదా మీకు? ఏం రాలేదు, ఇంకా సన్న బియ్యం ఒకటి వచ్చింది. బీఆర్ఎస్ చేసిన మంచి పనులు ఏమేమి ఇవేనా? బానే ఉన్నాయి. కరెంట్ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, ఆయన చేసే పనులు ఆయన చేసిండు. ఊళ్ళో పడిన కరెంటు 24 గంటలు కరెంటు, నీళ్ళు లేకుండే, నీళ్ళకి ఇబ్బంది ఉండే, నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మన నవీన్ యాదవ్ గారు వచ్చి ఏమన్నా ఇంకా మంచి పనులు చేద్దాం అనుకుంటున్నారు? చేస్తానంటుండు, చేసినప్పుడు ఆయన చేసినప్పుడు చెప్తాం. మరోసారికి నవీన్ యాదవ్ మంచిగా చేసిన నేను చెప్తాం. మరి అందరు అలానే చెప్తారు కదా, ఇప్పుడు మరి ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్ వచ్చి మంచి పనులు చేస్తా అని చెప్తుంది, కాంగ్రెస్ వచ్చి మంచి పనులు చేస్తా అని చెప్తుంది. ఇప్పుడు మాకంటే గోపీనాథ్ వచ్చి మంచి పనులు చేసిండు. మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య ఉంది, ఇది వరకు దాకా కూడా మాగంటి గోపీనాథ్ చేసినాం. ఆయన కొన్ని మంచి పనులు చేసినాడు, ఆయనకి చేసినాం. ఇక ఇప్పుడు ఈ తాపం మొత్తం మాగంటి గోపినాథ్ కే, ఎందుకంటే తను మంచిగా వేస్తున్నారు కాబట్టి తనకి వేస్తామని అంటారు. ఈ తాపం మొత్తం ఆయనకి. ఒక చాయిస్ మరి నవీన్ యాదవ్ గారికి గిడంగా ఇచ్చి చూడొచ్చు కదా. చూద్దాం మరి, కాకపోతే మా ఇంట్లో 4 ఉన్నాయి, ఇటో 2 అటో 2 వేస్తాం. నమస్తే అంకుల్. నమస్తే. ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ రాబోతుంది కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుందొచ్చు అంకుల్? కారు గుర్తు వస్తే బాగుంటుందమ్మా. ఎందుకు కారు గుర్తు వస్తే బాగుంది అనుకుంటున్నారు? బాగుంది అనుకుంటే కొన్ని పనులు మంచిగా చేసింది కాబట్టి మాకు ఇంటి ఇచ్చిన పెట్టిన కూడా రాలేదు. కానీ ఏంటి మంచి పనులు చేసింది? కొన్ని ఏంటంటే పింఛన్ గింజలు కొన్ని మంచిగానే వేసిండు కొన్ని పనులు. దాని దగ్గర మాకు ఇల్లు ఇస్తాను కూడా ఆయన వచ్చినప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు పెట్టినా, ఆయన ఇంతవరకు కూడా ఇల్లు వేయలే. ఆ లిస్ట్ కూడా ఎప్పుడు కట్టినా మాకు ఇచ్చిన, ఎందుకంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది కాబట్టి అట్లా, అంతేగాని కాంగ్రెస్ డెవలప్మెంట్ ఏం లేదా? ఏం డెవలప్మెంట్. ఎందుకు మరి ఒకసారి ఒక చాయిస్ నవీన్ యాదవ్ గారికి ఇచ్చి చూడొచ్చు కదా. ఏమన్నా మంచి చేద్దాం అనుకుంటున్నామో, చేస్తాడేమో తను. ఆయన కూడా మాకు ఇచ్చిండు. మనం అడిగినాం, మా పిల్లల గురించి స్కూల్ గురించి కూడా మాట్లాడినాం. నాకు 3 ఓడుకున్నాం, మన విషయం ఏం చేయలేదు. మన బతులు మాకు తప్పలేదు, అంతే. మా కష్టం తప్పుతుందా? మాకు ఇక్కడ హైదరాబాద్ 15-20 సంవత్సరాలు అవుతుంది, ఎవరు ఏం చేస్తున్నాం? ఏంటంటే ఎలక్షన్ ఏంటంటే ఉన్నాం కాబట్టి వేయాలి ఒకటి, అంతే. గానీ దాని మరి ఫైనల్ గా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం? ఇక ఆయనకే వేద్దాం అంతే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.